హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దిస్ ఈస్ తేజస్వి. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు రావడమే కానీ సినిమా మాత్రం సెట్స్ పైకి రావడం లేదు. ఆ మధ్య మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు, త్వరలో ఈ సినిమా అప్డేట్ ఇవ్వండి అనే డిమాండ్ అభిమానుల నుండి రోజు రోజుకు పెరుగుతుంది. ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య ఎందుకు తన వారసుడు సినిమా విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇప్పుడు క్రిష్ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇది నిజమేనా? అఖండ సినిమా దగ్గర నుండి బాలయ్య వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్లోకి వచ్చేశారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. మరోవైపు అన్స్టాపబుల్ అంటూ టాక్ షోలో కూడా అదరగొట్టేశారు. ఇంతలా ఫామ్లోకి వచ్చిన బాలయ్య తన వారసుడు ఎంట్రీ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో అభిమానులకు అర్థం కావడం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమాను ప్రకటించిన తర్వాత కూడా స్టార్ట్ చేయకపోవడంతో అసలు బాలయ్య ప్లాన్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఎందుకు ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ చేయలేదు అనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా అనేది లేదు అనేది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోన్నమాట. మరి ఎవరితో అంటే తాజాగా క్రిష్ పేరు వినిపిస్తోంది. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ సినిమాని ముందుగా సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీని తనే డైరెక్ట్ చేయాలి అనుకున్నారు బాలయ్య. ఇప్పుడు ఈ క్రేజీ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ను క్రిష్కు అప్పగించారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారని, ఇందులో మోక్షజ్ఞ కీలక పాత్ర చేస్తాడని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అఖండ 2 చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్తో అంచనాలు అమాంతం పెంచేశారు. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి అంచనాలకు తగ్గట్టుగా అందరికీ నచ్చేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని సమాచారం. సెప్టెంబర్ 25న అఖండ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. నెక్స్ట్ ఏంటంటే మలినేని గోపీచంద్తో సినిమా, మార్కో మూవీ డైరెక్టర్ హనీష్ అదేనీతో ఓ సినిమా, క్రిష్ డైరెక్షన్లో ఆదిత్య 999 చేస్తున్నారు. వీటిలో ఏ సినిమాని ముందుగా స్టార్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.